దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమున వాక్యం వింటున్న దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మీ కొరకు ఉపవాసం ఉంటే మేము ప్రార్థిస్తున్నాము. మా కొరకు ప్రార్థన చేయండి. మీ సమస్యలు ఏదంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఫుల్ వీడియో చూస్తానికి ప్రయత్నం చేయండి. వినటానికి మీరు ప్రోత్సహించమని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. ఈ ఉదయకాలమున ఆదికాండంలో 12వ అధ్యాయంలో ఒక వచనం కాడ ఒక మాట రాయబడి ఉంది. నిన్ను గొప్ప చేసేదను అని రాయబడి ఉంది. నిన్ను గొప్ప జనాంగముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదని అంటున్నాడు. అంటే ప్రభు మనల్ని గొప్పవాళ్ళు చేయాలని ఆశిస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా గొప్పవాళ్ళు అవ్వాలని ఆలోచిస్తారు. కానీ గొప్పవాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? గొప్పవాళ్ళుగా బ్రతకాలంటే ఏం చేయాలి? గొప్ప అంటే పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం, సమస్తమును దేవుడు గొప్పగా చేయబోతున్నాడని చెప్తున్నాడు. అయితే మనము గొప్పవాళ్ళగా అవ్వాలని మనం అనుకుంటున్నాము, ప్రభువు కూడా అనుకుంటున్నాడు. ఈ గొప్పవాళ్ళగా అవ్వటానికి మనం ఏం చేయాలి? మొదటగా మనం గమనిస్తే దేవుడు చెప్పిన కాడికి మనం వెళ్ళాలి. దేవుడు మాట్లాడే కాడికి మనం వెళ్ళాలి. దేవుడు చెబుతున్నప్పుడు మనము ఆయన మాటలు విని ఆయన చూపించే కాడికి మనం వెళ్ళాలి. అంటే మన మనస్సు, మన ఆలోచన దేవుని వైపు తిప్పాలి. ఈ రోజున నీవు గొప్ప వ్యక్తిగా నిన్ను దేవుడు చేయాలని చూస్తున్నాడు. దేవుడు చూపించే మార్గాలకు వెళ్ళు. నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం వెళ్ళగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. మనుషులు ఏకాడిగా మనల్ని డౌన్ చేయాలని చూస్తారు, కానీ ప్రభు మనల్ని హెచ్చించాలని చూస్తున్నాడు. నీ పరిస్థితిలో, నీ స్థితిగతులను దేవుడు మార్చాలని చూస్తున్నాడు. నువ్వు ఎప్పటికైనా ఒక గొప్ప స్థితిలోకి వెళతావు, ఎప్పటికైనా ఒక గొప్ప ఉన్నతమైన పరిస్థితిలోకి వెళతావని ప్రభువు చెబుతున్నాడు. నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు, నలిగిపోవాల్సిన అవసరం లేదు, కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఖచ్చితంగా చెట్టు నీళ్లు పోస్తే వెదిగినట్లుగా దేవుడు నిన్ను ఎదిగింపు చేస్తాడంట. నీ జీవితంలో ఎన్నడూ చూడలేని గొప్ప అద్భుత క్రియలు ప్రభు నీ పట్ల చేస్తాడు. మనుషులు నువ్వు పనికిరాని వ్యక్తివి అని చెప్పినా ప్రభు అంటాడు నువ్వు గొప్ప వ్యక్తివి అని మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం గొప్ప కార్యాలు ప్రభు నీ కుటుంబంలో చేయాలి, నీ బిడ్డల పట్ల చేయాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి